సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నంద్యాల జిల్లా నుండి క్రిస్టియన్ జేఏసీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పాస్టర్ జాన్నయ్య మన్యం. మరి ప్రియులారా, ఈరోజు ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో వారి సెంట్రల్ ఆఫీసులో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడినది. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, ఆయా రాజకీయ పార్టీల ప్రముఖులు, నాయకులు, ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు, నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఐక్యంగా తీర్మానం చేసినది ఏమిటి అంటే, ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, వక్ఫ్ బోర్డును మా ఆధీనంలోకి తీసుకొని వారి ఆస్తులను మేము మా స్వాధీనంలోకి తీసుకుంటాం అంటూ ఉన్నారు. అటు క్రిస్టియన్ మిషనరీ ఆస్తులైనా కానీ, వక్ఫ్ బోర్డు ఆస్తులైనా కానీ, అవి కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము దాతలు, పెద్దలు, ధార్మిక నాయకులు ఇచ్చినటువంటివి. అయితే ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే, ఒక పౌరుడు ఏం భుజించాలో, ఏం ధరించాలో, ఎలా జీవించాలో, ఏం మాట్లాడాలో, ఏ దేవుణ్ణి ఆరాధించాలో అన్నీ మేమే డిసైడ్ చేస్తాం, మీరు కేవలం పన్నులు మాత్రం కట్టడానికి మాకు ఏటీఎంగా ఉండండి అంటూ ఉన్నారు. కాబట్టి ఇది ఎంతవరకు మనకంటూ స్వేచ్ఛ లేదా? భారతదేశం ప్రపంచ దేశాలలో మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటారు. ఈ ప్రజాస్వామ్య దేశంలోనే పౌరులకు ప్రజాస్వామ్యం లేదు. శ్రీలంకను చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశం చూస్తూ ఉన్నాం, ఇంకా అనేక దేశాలలో, పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు నాయకులు పలాయనం చిత్తగించి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ దేశంలో నివాసం చేయడానికి మనకే స్వేచ్ఛ లేకుండా పోతూ ఉంది. మరి దేశం పేరు మార్చాలంటారు, లేకపోతే చట్టాలను మార్చాలంటారు, లేకపోతే మీ జీవన విధానం మారాలంటారు. చాలా రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం. మరి యోగి ఆదిత్యనాథ్ గారు తెచ్చారు ఒక బిల్లు, అది మత సవరణ చట్టం అని చెప్పి యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చారు. నిష్కారణంగా ఎవరైనా కానీ చెప్తే, మా ఇంట్లో ప్రార్థన చేశారు, కరపత్రాలు ఇచ్చారంటే వారిని 20 ఏళ్ళు జైలు శిక్ష అంటూ ఉన్నారు. భారతదేశంలో నేడు హాట్ టాపిక్గా వక్ఫ్ ఆస్తుల విషయం జరుగుతూ ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా, కాంగ్రెస్ కూడా, ఇండియా కూటమి బలంగా ఉంది, పోరాడగలదు, పోరాడాలని కూడా మేము జేసీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీలు అధికారంలో ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు, ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా బయటికి వచ్చి వారి యొక్క స్వరం వినిపించాలని, వారి యొక్క ప్రెషర్ క్రియేట్ చేసి ఎవరైతే ఎంపీలు ఉన్నారో టీడీపీ, జనసేన మరియు మన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అయినా ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము జేసీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమంతా ఈ దేశానికి మూలవాసులం, మా డిఎన్ఏ చూసుకున్న ఆ విషయం తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని గమనిస్తే మనమంతా భారతీయులం, ఇక్కడే పుట్టి ఇక్కడే చనిపోయేవాళ్ళం. మరి కేవలం రాజకీయాల కోసము ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించి దాన్ని నిర్వీర్యం చేయడానికి 40 సవరణలు చేస్తూ, గతంలో ఇదే ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు ఒక ప్రైవేట్ బిల్లుగా ఈ వక్ఫ్ బోర్డుకు సవరణ చేస్తూ బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది. అలా పాస్ చేసుకున్న రోజు పార్లమెంట్లో ప్రతిపక్షాలే లేవు. ప్రతిపక్షాలు లేకుండా, ఎటువంటి చర్చ లేకుండా ఆమోదింపజేసుకున్నారు. కాబట్టి ఇటువంటి సవరణలు చెల్లవు. ఇంకొక విషయము, ఈరోజు సవరణలు చేయాలంటే ముఖ్యంగా న్యాయ కోవిధులతో లీగల్గా దీని గురించి చర్చించి వాళ్ళ సమన్వయంతోనూ, ముస్లిం పర్సనల్ లా బోర్డు సమన్వయంతోనూ అందరితో డిస్కస్ చేసిన తర్వాత చేస్తూ ఉంటే బాగుండేది. వాళ్ళకు ఇష్టానుసారంగా వాళ్ళకి ఏది నచ్చితే అది ఏకపక్షంగా ఈ ప్రభుత్వము క్యాబినెట్లో దీన్ని ఆమోదింపచేసుకున్నది. కాబట్టి మేము కోరేది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఉన్న ఏవైతే పార్టీలు ఉన్నాయో, టీడీపీ, జనసేన మన రాష్ట్రంలో ఉన్నాయి, వాళ్ళ ఎంపీలు కూడా ఈ విషయమై దీనికి వ్యతిరేకంగా మాకు సహాయం చేయాలి. దౌర్జన్యంగా మొన్ననే చూసాం. నంద్యాలలో, కర్నూలు జిల్లాలో బుడంసా మసీద్ యొక్క 12 ఎకరాల ఆస్తి కొంతమంది రెడ్డి గారి వాళ్ళకి అన్యాక్రాంతమై దౌర్జన్యంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. దాని గురించి కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అక్కడ ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అలా చాలా చోట్ల ఇప్పటికీ ఈ మాన్యాలు ఎక్కడన్నా ఉంటే, ఇప్పుడు రేవనూరు మాన్యం ఉంది, తర్వాత నంద్యాలలో పిల్లజావుడు ఉంది. ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే, కొంతమంది దౌర్జన్యంగా అక్కడ లోకల్గా ఏ ఎమ్మెల్యే ఉంటాడో, ఎమ్మెల్యే, ఎంపీ ఉంటారో వాళ్ళు హస్తగతం చేసుకొని వాళ్ళు ముస్లింల దగ్గర రానియారు. ఇలాంటి పద్ధతిని అరికట్టాలంటే ముస్లింలు కూడా
తమ యొక్క ఆస్తులు ఏమున్నాయి దాన్ని చట్టబద్ధత చేసుకోవడం, దాన్ని సద్వినియోగపరచగాలని చేయడం వల్ల ఈ యొక్క ఆస్తులను మనం అన్యాక్రాంతం కాకుండా చేయడంలో కూడా నిర్లక్ష్యం చేసినాము. దాన్ని ఇప్పుడైనా మనం జాగ్రత్త పడి ఉన్న కొద్దిగా ఒక్కో ఆస్తులను. అయితే ఇదే దౌర్భాగ్యం ఏమంటే భారతదేశంలో ఉన్న అత్యంత ఎక్కువ ప్రైవేట్ ఆస్తులు వక్ఫ్ బోర్డు ఆస్తులు. ఇంచుమించు 9.4 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కన్నుపడింది. ఇప్పటికే ఎర్రకోట అమ్మేసినారు, పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ BSNL చాలా ఆస్తులు అమ్మేసినారు. ఇప్పుడు ఈ యొక్క ఆస్తులను కూడా దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాన్ని దొడ్డుదారిన సవరణలని ఒక క్యాబినెట్ ఆమోదించింది, పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురావాలనుకున్నది. కానీ ఈ యొక్క దీన్ని ముస్లిం మైనార్టీసే కాదు, దేశ లౌకిక ప్రియులు కూడా ఈ యొక్క ముస్లింల మీద ఉన్న ఆస్తులను దౌర్జన్యంగా తీసుకోవడానికి ఎవరు సహించరు. ఈ యొక్క ఆస్తులను వక్ఫ్ ఆస్తుల నుంచి సవరణ చేయాలంటే సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలి, లేకుంటే లా బోర్డు తీసుకోవాలి. దేశంలో ముస్లిం ముషావరత్ ఉంది, జమాత్ ఇస్లాం ఉంది, వెల్ఫేర్ పార్టీ, చాలా SDP ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. వాళ్ళ యొక్క నాయకత్వాన్ని పిలిచి చర్చ చేయాలి. అలాంటి ఏం చర్చ లేకుండా ఏకపక్షంగా ఈ ఆస్తులను తీసుకుంటుంది. ఈ యొక్క చాలా గర్హనీయం. దీన్ని ఈరోజు సమావేశంలో కూడా తీవ్రంగా మేము గర్హిస్తున్నాము. ఈ రోజులో చాలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో పౌరులు అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా జీవించలేని పరిస్థితుల్లో ఈరోజు మన దేశంలో కనిపిస్తూ ఉంది. చాలా వరకు క్రైస్తవ్యంలో కావచ్చు, మహమ్మదీయ సంస్థలలో కావచ్చు, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ, చూడండి, మనకు ఉదాహరణకు గమనించి చూస్తే మణిపూర్ ప్రాంతంలో అనేకమైనటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ విషయమై ఎక్కడ కూడా స్పందించినటువంటి సందర్భం మనకు కనిపించలేదు. కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, ప్రతి వారు కూడా, ఏ వర్గానికి చెందిన వారైనా కూడా ప్రజాస్వామ్య పాలనలో అందరూ కూడా సమానమే అని మనం ఎంతైనా కానీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా కానీ ఉంది. ఈ విషయమై మేము దేశంలో ఉన్నటువంటి నాయకులకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా దేశంలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా సమానత్వమైనటువంటి సమాన భావం కలిగి ప్రజల మధ్యన ఐక్యత కలిగి జీవించే విధంగా పరిపాలించే నాయకులు అందరినీ ఐక్యత కలిగి జీవించేటట్టుగా వాళ్ళు సమన్వయత్వంతో పరిపాలించాలని మేము